హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు న్యూడో. సో చూస్తున్నారుగా మనం వచ్చేసిన లారీ మూవీ గురించి అయితే మాట్లాడుతున్నాం. సో మూవీ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. మూవీ గురించి ఒక మాటలో చెప్పాలంటే సో మూవీ చాలా బాగుంది. సో మూవీ బాగుంది కానీ అందులో కొన్ని లోపాలు అయితే ఉన్నాయి. సో చిన్న చిన్న లోపాలు సర్దిద్దుకుని ఉంటే సో ఈ మూవీ వచ్చేసి ఇంకా బ్లాక్ బాస్టర్ ఇంకా కలెక్షన్ల వర్షం వచ్చేది అనిపించింది నాకు. సో ఎందుకని చెప్తున్నానంటే సో మూవీ సో చిన్న చిన్న మైనస్లు అయితే ఉన్నాయి. ఆ మైనస్లను తీసేసే మూవీ ఫస్ట్ నుంచి సో లాస్ట్ వరకు అయితే చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. సో చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకొకటి ఏంటంటే సినిమాలో మనము శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి సో చాలా అంటే చాలా మంచి పర్ఫామ్ చేశారు. సో ప్రొడ్యూసర్ అయితేనే, డైరెక్టర్ అయితేనే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే మ్యూజిక్ డైరెక్టర్ అయితేనే, సో ప్రతిదీ డైలాగ్స్ రైటింగ్ సో ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్రత కీర కమ అన్నీ అతనే అనమాట. సో చాలా అంటే చాలా బాగా తీశాడు. ఇంకొకటి ఏంటంటే సినిమాని ఎలాగ ఎలివేట్ చేయాలనుకున్నాడో సో డెఫినెట్లీగా మన ఆడియన్స్కి ఎలాగ చూపించాలనుకున్నాడో తన మైండ్ సెట్ తోటి సో అలాంటి మైండ్ సెట్ తోటి సో క్లియర్గా మనకు అవుట్పుట్ అనేది వచ్చిందని చెప్పుకోవచ్చు మూవీలో. సో ఇంకొకటి ఏంటంటే మూవీ గురించి ఇంకా డిస్కషన్ చేసుకుంటే ఇంటర్వెల్ సీన్ అయితే చాలా గూస్ బాంబ్స్ వస్తాయన్నమాట. ఇంకొకటి ఇంటర్వెల్ సీన్ కన్నా ముందు వచ్చేసి మనకు రొమాన్స్ అనేది ఉంటుంది. సో డెఫినెట్లీగా ఆ రొమాన్స్ మిస్ కావద్దు. ఎందుకంటే చాలామంది సో రొమాన్స్ చూసి అరే అడల్ట్ కంటెంట్ అనుకుంటారు. కానీ మన ఫాదర్ లాంటి జనరేషన్ వాళ్ళకైతే ఆ సినిమా అయితే అడల్ట్ కంటెంట్ కిందికి వస్తుంది. సో ఇప్పుడున్న అర్జున్ రెడ్డి సినిమా మనం చూసాం కదా. సో అర్జున్ రెడ్డి ఎంత పెద్ద హిట్ అయింది. సో దానికన్నా బాగా హిట్ అవుతుందని అనుకున్నా నేను. కానీ కొంచెం కొన్ని మైనస్ వల్ల మిస్ అయింది. కానీ ఆ రేంజ్ తగ్గట్టు హిట్ అయితే రావచ్చు అనుకుంటున్నాను. సో థియేటర్స్ అయితే పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో అర్జున్ రెడ్డి ఓపెనింగ్ చాలా బాగా థియేటర్స్ వచ్చాయి. సో ఈ మూవీకి 10 థియేటర్లు 20 థియేటర్లు మాత్రమే వచ్చాయి. హైదరాబాద్లో 4 థియేటర్లు అనుకుంటాను. సో మొత్తానికి అయితే మూవీ చాలా అంటే చాలా బాగుంది. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ టాప్ నుంచి అంటే ఫస్ట్ ఒక షార్ట్ నుండి లాస్ట్ ఎండింగ్ వరకు ప్రతి ఒక్క ట్విస్ట్ కానీ ఆ ప్రతి ఒక్కటి ఎలివేషన్స్ కానీ చాలా నీట్గా స్క్రీన్ ప్రజెన్స్ చాలా సింపుల్గా చాలా నీట్గా అయితే తీసుకెళ్లారు. సో నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకో సాంగ్స్ భయ్యా లహరి సాంగ్స్ అని, ఇంకొకటి బస్తీ పోరీ సాంగ్స్ అని సో చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో లహరి సాంగ్ తీసుకున్నప్పుడు అయితే చాలా థియేటర్లో చాలా మంది చాలా ఎంజాయ్ చేస్తారు. సో నేను చూశాను ఆడియన్గా. సో నేను ఎంజాయ్ చేయడంతో పాటు చాలా మంది ఆడియన్స్ థియేటర్లో ప్రతి ఒక్కరు డ్యాన్స్ చేశారు. ఎందుకని చెప్తున్నానంటే సో ఆ సాంగ్లో ఉన్నంటి ఆ కంటెంట్ అట్లాంటిది అన్నమాట. ఆ కంటెంట్ చూసుకుంటే సాంగ్లో మాత్రము నిజంగా ఒక మనము మైమర్పించేసేది. అంటే ఈ లైఫ్ నుంచి వేరే లోకానికి వెళ్ళిపోతామంటే మన బ్యాక్కి వెళ్ళిపోతామంటే మనం ఏదో ఒక రకంగా గతంలో మనకు ఏదో చెట్లనో పుట్లనో ఏదో ఒక చోట్ల మనకు ఏదో ఒక రొమాన్స్ మన లైఫ్లో ఉంటుంది అనమాట. సో ఆ లైఫ్ని మన కనెక్టివిటీ అనేది క్లియర్ కనిపించింది అనమాట. నాకైతే చాలా క్రేజీగా అనిపించింది. సో ఇంకొకటి రొమాన్స్ గురించి మనం మాట్లాడుకుంటే సినిమా మొత్తానికి అయితే రొమాన్స్ సీన్స్ హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఇంకొకటి వాళ్ళ ఫాదర్ సో క్లైమాక్స్లో వాళ్ళ ఫాదర్ అన్నమాట. సో వాళ్ళ ఫాదర్ కాపాడుతాడు హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే స్టార్టింగ్లో శ్రీకాంత్ రెడ్డి వచ్చేసి వాళ్ళ ఫాదర్ని తెలియకుండానే కాపాడుతాడు. అది ఇంకా హైలైట్ అని చెప్పుకోవచ్చు. అంటే ప్రతిదీ సినిమాలో ఒక లైన్ తీసుకొని ఆ లైన్ని ఎలాగా తీసుకొచ్చి మనకు ముందుకు పెట్టాడంటే నిజంగా 3 గంటల సినిమా నాకు 2 గంటల సినిమా లాగా అనిపించింది. ఆ సినిమా టైమింగ్ నాకు కనిపించలో సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకొకటి స్పెషల్గా చెప్పాలంటే మూవీలో కొంచెం కొన్ని సీన్స్ అనేది కట్ చేసి ఉంటే బాగుండి అనిపించింది. సో హీరోని ఎత్తికే సీన్స్ కావచ్చు, ఇంకా చాలా సీన్స్ ఉన్నాయి. సో అవన్నీ కట్ చేసి ఉంటే బాగుండేది. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ టాప్లో హీరో ఫ్రెండ్ ఎవరైతే ఉంటారో ఆ హీరో ఫ్రెండ్ అన్నమాట. సో చాలా అంటే చాలా బాగా పర్ఫామ్ చేశారు. సో అతని యాక్టింగ్ కావచ్చు చాలా న్యాచురల్గా వచ్చింది ఆ బ్రోది. ఎందుకని చెప్తున్నా అంటే ఆ బ్రో చాలా న్యాచురల్గా చాలా సింపుల్గా ఆ కామెడీ సెన్స్ కావచ్చు, స్టార్టింగ్లో చిన్నపిల్లల కామెడీ కావచ్చు, అదేవిధంగా వాళ్ళ హీరోకి మరియు ఆ కమెడియన్కి మధ్య ర్యాంపో కావచ్చు. సో ఆ పేరు వినగా చాలా డిఫరెంట్గా పెట్టారు. అంటే ఆ వ్యక్తి పేరు డీజిల్ అని పెట్టారు. సో డీజిల్ అనేది సో లారీకి వాడతారు, మన కార్లకు వాడతారు, కానీ అతని పేరు డీజిల్ అన్నమాట. సో సినిమా చూస్తుంటే మాత్రం ఆ డీజిల్ ఫస్ట్ హాఫ్లో డీజిల్ హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఆ డీజిల్ వల్లనే ఆ సినిమా ఫస్ట్ కొంచెం హైప్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డీజిల్ అంటే సినిమా డీజిల్ కాదు. సో అతని పేరు డీజిల్ అన్నమాట. సో అతని పేరు సో చాలా అంటే చాలా బాగా నచ్చింది. సెకండ్ టాప్లో వచ్చేసి మన స్టెఫ్నీ అంటే ఒక స్టెఫ్నీ ఎలాంటి బ్యాలెన్స్ చేస్తుంది సినిమాని. సో ఆ స్టెఫ్నీ మీద ఎంత బరువైన మోయగల స్టెఫ్నీ. సో ఆ స్టెఫ్నీ మీద అయితే సినిమా క్లైమాక్స్ ఉంటుంది. సో ఫస్ట్ టైప్ ఒక డీజిల్ అయితే బండి ప్రయాణించడానికి ఎంత అవసరం డీజిలో, ఆ తర్వాత స్టెఫ్నీ ఆ మూవీని హిట్ చేయడానికి ఏదైనా సరే వెత్తడానికి అయితే ఆ స్టెఫ్నీ అవసరం. సో మూవీ ఆ రెండింటి కనెక్టివిటీ అయితే చాలా బాగా నచ్చింది. సో ఆ లారీ అనేది చాలా అంటే చాలా సింపుల్గా వచ్చింది. ఇంకొకటి ఆ మైనింగ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ మైనింగ్లో జరిగే గొడవల గురించి అయితే చాలా బాగా చూపించారు. నిజంగా కేజీఎఫ్ స్టార్టింగ్లో మనం చూసుకుంటే కేజీఎఫ్ మూవీకి 10 థియేటర్లు దొరికాయి. సో చాప్టర్ 1కి కానీ
సో ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డికి చాలా తక్కువ థియేటర్స్ ఉన్నాయి, కానీ ఇప్పుడు థియేటర్స్ అనేది పెరుగుతున్నాయి. సో నిజంగా చూసుకుంటే సో ఇప్పుడు ఆంధ్రాలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఇంకా 10 థియేటర్లు పెరిగాయి. ఇంకా పాజిటివ్ టాక్ వస్తే ఇంకా 10 థియేటర్లు పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. నిజంగా చెప్తున్నా. సో ఈ మూవీ అయితే ఎవరు మిస్ కాకుండా ఎండ్ వరకు చూసేయండి, మూవీ అయితే చూసేయండి. ఇంకొకటి ఏంటంటే హీరోయిన్ గురించి మనం మాట్లాడుకుంటే హీరోయిన్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా, చాలా క్యూట్గా ఉంది. సో హీరోకి ఎక్కడ తగ్గకుండా, సో రొమాన్స్ విషయంలో చెప్పాలంటే హీరో కంటే హీరోయిన్ ఎక్కువ ఆఫర్ ఇస్తుంది అన్నమాట. హీరోకి ఇంత దగ్గరకు వచ్చానంటే నువ్వు ఏం చేయట్లేవు అని. సో చాలా అంటే చాలా ఇంకా అడిషనల్గా వెళ్ళడం సినిమాలో అయితే చాలా అంటే చాలా బాగుంది. అంటే హీరోయిన్ గినంగా చాలా బాగా కష్టపడ్డారు. అంటే మూవీ కోసం వాళ్ళు చేసే పనులు కావచ్చు చాలా బాగా నచ్చింది నాకు. సో వాళ్ళు చేసి ఈ మూవీని హిట్ ఎలాగైనా చెయ్యాలి అనే ఒక టాక్ అయితే ఉంది. సో ఇంట్రెస్ట్ తోటి సో వాళ్ళిద్దరు చాలా బాగా కష్టపడ్డారు మూవీలో. ఇంకోటి ఏంటంటే డైరెక్టర్ ఒకరే, డైరెక్టర్ అతనే, రైటర్ అతనే, మ్యూజిక్ డైరెక్టర్ అతనే, సినిమా రైటర్ అతనే, హీరో అతనే. సో విలన్ కింద అతనే చేస్తుంటే బాగుండేదని చాలామంది అంటుంటారు. సో ఎందుకంటే తక్కువ బడ్జెట్లో ఎక్కువ కంటెంట్ ఇవ్వాలని అతని ఇంటెన్షన్ అనమాట. సో డెఫినెట్లీగా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది బ్రో మూవీ అయితే. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి భయ్యా. ఎందుకంటే నిజంగా డెఫినెట్గా లారీ మూవీ మీరు చూస్తుంటే డెఫినెట్గా లైక్ చేస్తారు. డెఫినెట్గా అంతే మంచి వాచబుల్ మూవీ అని చెప్పుకోవచ్చు. సో బ్రో మీరు రేటింగ్ ఎంత ఇస్తారు అంటే మూవీ డెఫినెట్లీగా నేను 5కి 3.5, 3 అయితే ఇవ్వగలను భయ్యా. ఎందుకంటే నాకు నచ్చింది కాబట్టి నేను ఇంత ఇవ్వగలను. సో ఎవరైనా నాట్ వాచబుల్ ఎవరైతే ఉన్నారో సో మూవీని సో థియేటర్కి వెళ్ళి సో డెఫినెట్లీ వాచ్ అండ్ థియేటర్స్ అనమాట. సో డెఫినెట్లీ థియేటర్లో వెళ్ళి చూడాల్సిన సినిమా. కాకుంటే కొంచెం ల్యాగ్ ఉంటుంది. సో దానికి నుంచి ఆ ల్యాగ్ ఉన్నదాన్ని మర్చిపోతే సో సినిమాలో కంటెంట్లో మనం ఇన్వాల్వ్ అయితే డెఫినెట్లీగా సినిమా మనకు అర్థమవుతుంది. ఇంకొకటి సినిమా మంచి కంటెంట్తో మనం బయటకు వస్తాము. సో మనం పెట్టిన 150, 100, 150, 50 రూపీస్కి అయితే మనం న్యాయం చేసిన శ్రీకాంత్ రెడ్డి అని చెప్పుకోవచ్చు. సో నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో మీరు చూసిన తర్వాత కమెంట్ చేసి, ఒకవేళ చూసిండే కమెంట్ చేసేయండి. సో చాలామంది వాళ్ళు నచ్చినట్టు కామెంట్ చేస్తారు. సో థ్యాంక్ యూ.